హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ద మోస్ట్ రిక్వెస్టబుల్ వీడియో. చాలా మంది బ్రో మేము సోనీ బ్రావియా 2 M2 పర్చేజ్ చేసుకోవాలా లేకపోతే సామ్సంగ్ విజన్ ఏ పర్చేజ్ చేసుకోవాలా, ఇందులో మాకు మంచి డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి అనేది కామన్గా అడుగుతున్నారు అనమాట. అందు గురించే ఈ కంపేర్ చేసిన వీడియో అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ కంపేర్ చేషన్లో ప్రతి డిపార్ట్మెంట్లోనే కూడా చాలా ఇన్ డెప్త్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి అతి త్వరలో సేల్స్ కూడా ఉన్నాయి కదా. ఈ సేల్స్లో ఈ రెండు టీవీస్ మీద మంచిగా ప్రైస్ డ్రాప్ అలాగే మంచి డిస్కౌంట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి అన్న దాంట్లో అయితే ఈ వీడియో క్లారిటీ ఇవ్వబోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ రెండు టీవీస్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే రివ్యూస్ ఇంకా మీరు చూడకపోతే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. ఆఫ్టర్ దిస్ వీడియో ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే చాలామంది వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి ఇప్పుడే మన వీడియోని అయితే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్నటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అతి త్వరలో సేల్స్ అయితే ఉన్నాయి. ఆ సేల్స్ నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందు మనం ఈ రెండు టీవీస్ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా మంచి ప్రీమియం అలాగే చాలా యూనిక్ డిజైన్తో రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి చాలా రిఫ్రెషింగ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 3 సెట్స్ బజల్స్ ఏవైతే ఉంటాయో రెండిట్లోనే కూడా చాలా మినిమల్ బజల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మన బాటంలో కనిపిస్తున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో సామ్సంగ్లో ఇంకా చిన్నగా అయితే కనిపించడం జరుగుతుంది. అదే సోనీ వచ్చినప్పటికీ కొంచెం పెద్దగా అయితే ఫ్రేమ్ అనేటువంటిది కనిపించడం జరుగుతుంది అనమాట. అలాగే వీటి యొక్క లోగోస్ ఏవైతే ఉంటాయో రెండు కూడా మనకి కార్నర్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనం టీవీ చూస్తున్నప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదని చెప్పుకోవచ్చు. సో మన డిజైనింగ్ వారీగా చూసుకున్నట్టయితే సామ్సంగ్ కొంచెం అట్రాక్షన్గా అయితే డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మన స్పీకర్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు టీవీస్లోని కూడా మనకి స్టీరియో స్పీకర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటి యొక్క ప్లేస్మెంట్ మనకి బాటంలో అయితే ఉంటుంది. అలాగే వీటి యొక్క రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం సోనీ గురించి మాట్లాడుకుందాం. సోనీ వచ్చినప్పటికీ స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి గూగుల్ అసిస్టెంట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క యాక్యురేటీ వచ్చినప్పటికీ 100% అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల హాట్ కీస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు వైడ్ రేంజ్ కూడా చాలా చాలా బెటర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సామ్సంగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి స్మార్ట్ ఐఆర్ రిమోట్తో రావడం జరుగుతుంది అనమాట. బ్లూటూత్ రిమోట్ అయితే కాదు. ఇందులో మనకి వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే మనం మిస్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ టీవీ వాయిస్ అసిస్టెంట్కి అయితే సపోర్ట్ చేయదు అనమాట సామ్సంగ్ టీవీ. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే రిమోట్ ఏదైతే ఉందో ఫుల్ లెంత్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కీస్తో పాటుగా హాట్ కీస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే టీవీ బ్యాక్ సైడ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా సైడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు టీవీని వాల్ మౌంట్ చేసుకున్నప్పుడు కూడా చాలా సింపుల్గా కనెక్టివిటీ పోర్ట్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది చాలా అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో మన కనెక్టివిటీ పోర్ట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం సోనీతో స్టార్ట్ చేద్దాం. సోనీ వచ్చినప్పటికి 2 USB పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 4 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి అన్నమాట. 4 ఒకటి వచ్చినప్పుడు ARC పోర్ట్, అది కూడా అడ్వాన్స్డ్ అనమాట. అలా మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై 6 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు, వెరీ 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 గుడ్ అయితే ఉందని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మన సామ్సంగ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో ఒకటే USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మూడిట్లో ఒకటి వచ్చినప్పుడు ARC పోర్ట్ అనమాట. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్ మాత్రమే డిటెక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. రెండిట్లోని కూడా మనకు కనెక్టింగ్ రేంజ్ అలాగే స్టెబిలిటీ బాగుంది. కాకపోతే ఇంకా మీకు బెటర్ స్టెబిలిటీ, బెటర్ కనెక్టివిటీ కావాలంటే మాత్రం సోనీలోనే మీరైతే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ వచ్చినప్పటికి లేటెస్ట్ వెర్షన్ టైజన్ ఓఎస్తో రావడం జరుగుతుంది అనమాట. యూఐలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. చాలా బటరీ స్మూత్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 100 పైగా ఫ్రీ టీవీ ఛానల్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ టీవీలో ఎటువంటి యాడ్స్ కూడా రావన్నమాట. క్లీన్ యూఐ అయితే రావడం జరుగుతుంది. దీంతో పాటుగా దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Q4 AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ప్రీవియస్ జనరేషన్లో మనకి క్లిస్టర్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేసేవారు. వాటి ప్లేస్లోకి Q4 ప్రాసెసర్ అయితే వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. ఈ ప్రాసెసర్ వచ్చినప్పటికీ సామ్సంగ్ నియో QLED OLEDలు అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సేమ్ అదే ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన సోనీ టీవీ విషయానికి వచ్చినట్టయితే ఆండ్రాయిడ్ బేస్డ్ గూగుల్ TVOS అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. యూఐలో మనకి ఎక్కువ ల్యాగ్ అనేటువంటిది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే గూగుల్ TVOS అనేటప్పటికి యాడ్స్ అనేటువంటి రావడము, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి రికమెండేషన్స్ అనేటువంటి ఎక్కువ రావడం వల్ల మనకి హోమ్ స్క్రీన్ అయితే కొంచెం ల్యాగ్ అవడం జరుగుతుంది. ఇది కామన్ ఇష్యూ. కాకపోతే పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్ అనేటువంటిది అయితే లేదు. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. అలాగే మనకి ఈ టీవీ వచ్చినప్పటికి లాట్ ఆఫ్ యాప్ సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది అనమాట. బికాజ్ మనకి ఇది ప్లే స్టోర్తో రావడం జరుగుతుంది. అలాగే మీకు ప్లే స్టోర్లో దొరకనటువంటి యాప్స్ ఏవైతే ఉంటాయి మన థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనం అయితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సోనీ టీవీలో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్
గూగుల్ టీవీ ఓఎస్తో రావడం జరుగుతుంది. బట్ శాంసంగ్లో అయితే మాత్రం అంత యాప్ సపోర్ట్ అనేటువంటిది అయితే ఉండదు. మనకి యాప్స్ అనేటువంటి చాలా లిమిటెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది మేజర్ కంపారిజన్ కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే సోనీలో వచ్చినప్పటికీ X1 4K ప్రాసెసర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ ప్రాసెసర్ కొంచెం అప్గ్రేడ్ చేసేది తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇదేమి అప్గ్రేషన్ ఏమీ కాదు. పోయిన జనరేషన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో సేమ్ ప్రాసెసర్ వీళ్ళైతే తీసుకొచ్చి ఇందులో పెట్టేశారన్నమాట. అంతే తప్ప అప్గ్రేడ్ అయితే ఏమీ జరగలేదు. నెక్స్ట్ మన డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్ కూడా 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్ వచ్చేటప్పటికేమో QLED లేయర్తో వస్తుంటే సోనీ వచ్చేటప్పటికి డైరెక్ట్ ఎల్ఈడీతో అయితే వస్తుందన్నమాట. అదే సోనీలో IPS ప్యానల్ విత్ 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. అదే సామ్సంగ్ వచ్చేటప్పటికి మనకి VI ప్యానల్ విత్ 50Hz రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిఫ్రెష్ రేట్లో 10 అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఈ 10 డిఫరెన్స్ ఉండడం వల్ల హ్యూజ్ ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే ఇది జస్ట్ నెంబర్ లాగానే ఉంటుందా అనేది కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా అయితే చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అలాగే రెండు టీవీస్ కూడా HR10+ HLG అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు కంప్లీట్ స్పెక్స్ అన్ని కూడా డిస్ప్లే మీద చూపిస్తున్నాను. మీరు ఏదో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? అయితే ముందుగా మనం హెచ్ఆర్ గురించి మాట్లాడుకోవాలి. హెచ్ఆర్ వీడియోస్ మనం చూస్తున్నప్పుడు మన రెండు టీవీస్ కూడా చాలా మంచి డిస్ప్లే క్వాలిటీతో రావడం జరుగుతుంది అనమాట. మనం హ్యూజ్ డిఫరెన్స్ అనేటువంటి మనం అయితే నోటీస్ చేయము. రెండు కూడా మంచి బూస్టెడ్ కలర్స్తోనే రావడం జరుగుతుంది. అలాగని చెప్పేసి ఓవర్ బూస్ట్ ఏమీ కూడా ఉండలేదు అనమాట. అలా క్లారిటీ అయితే మాత్రం ద బెస్ట్ క్లారిటీతో రావడం జరుగుతుంది. మంచి షార్ప్ డీటెయిల్స్ అయితే ఈ రెండు టీవీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా కంట్రోలింగ్లో అయితే మాత్రం రెండు కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే శాంసంగ్ వచ్చేటప్పటికి ఏంటంటే లైట్ బ్లూ లైట్ ఫిల్టర్ లాగా అయితే కనిపించడం జరుగుతుంది. మనకు అదే సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా రియల్ కలర్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మన హెచ్ఆర్ వీడియోస్లో కొంచెం శాంసంగ్ అయితే తగ్గింది అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి కాంట్రాస్ట్ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా మంచిగా కాంట్రాస్ట్ అనేటువంటి బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఓవర్ కాంట్రాస్ట్ అవ్వట్లేదు, లేకపోతే అండర్ కాంట్రాస్ట్ కూడా అవ్వట్లేదు అనమాట. చాలా మంచి కాంట్రాస్ట్తో మంచి కలర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సాచురేషన్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కొంచెం శాంసంగ్ అయితే టాప్ ఉందని చెప్పుకోవచ్చు. అది కూడా స్లైట్లీ టాప్ ఉంది. ఇక్కడ మన సాచురేషన్ మాత్రం శాంసంగ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ల్యూమెట్రీ బ్యాలెన్సింగ్ కూడా రెండు కూడా బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనకి కొంచెం ల్యూమెట్రీ తగ్గడం కానీ లేకపోతే ల్యూమెట్రీ అనేటువంటి పెరగడం కానీ ఈ ప్రాబ్లం అయితే లేదు. చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే ఉంటుంది. బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా మంచి బ్రైట్నెస్తో రావడం జరుగుతుంది. కాకపోతే సోనీతో కంపేర్ చేసుకుంటే శాంసంగ్లో బ్రైట్నెస్ అనేటువంటిది కొంచెం బెటర్ అయితే ఉంది. అది కూడా మనకి ఒక 50 to 60 నిట్ బ్రైట్నెస్ అనేటువంటిది ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. అది కూడా మనకి కంప్లీట్ పీక్ బ్రైట్నెస్లో రావడం జరుగుతుంది అన్నమాట. అలాగే మనం బ్లాక్స్ విషయానికి వచ్చినట్టయితే శాంసంగ్లో మంచి డీపర్ బ్లాక్స్ అయితే రావడం జరుగుతుంది. కలర్స్ కూడా కొంచెం డెప్త్ అనేటువంటిది బెటర్ అయితే ఉండడం జరుగుతుంది. బికాజ్ మనకి ఇది VI ప్యానల్తో రావడం వల్ల. అలాగే మనకి వివిడ్ కలర్ అలాగే మనం పంచింగ్ కలర్స్ అయితే శాంసంగ్ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే వ్యూయింగ్ యాంగిల్స్లో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. VI ప్యానల్ అన్నప్పటికీ కూడా మనకి ఏ డైరెక్షన్లో చూసినా సరే మంచి వ్యూయింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే శాంసంగ్ అంత డీపర్ బ్లాక్స్ అనేటువంటి సోనీ టీవీలో లేదు. బట్ మనకి మంచి డీపర్ బ్లాక్స్తోనే రావడం జరుగుతుంది. కలర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్గా రియల్ టు నేచర్ కలర్స్ మాత్రమే రావడం జరుగుతుంది. అలాగని చెప్పేసి కంప్లీట్గా బూస్ట్ చేయట్లేదంటే స్లైట్లీ కొంచెం బూస్టింగ్ అనేటువంటిది ఉంటుంది తప్ప మనకు కంప్లీట్గా రియల్ టు నేచర్ సైడ్ సోనీ డిస్ప్లేస్ అయితే ఉండడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్లో ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏ డైరెక్షన్లో చూసినా సరే మంచి వ్యూయింగ్ అయితే సోనీ టీవీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే రెండు టీవీస్లోని కూడా వైట్ బ్యాలెన్స్ అయితే మాత్రం ద బెస్ట్ అయితే ఉంటుంది. ఎక్స్పోజింగ్ మాత్రం చాలా మంచిగా కంట్రోలింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మనకు 4K అప్స్కేలింగ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ మనం శాంసంగ్ టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకి SD ఛానల్స్ లైక్ మనకి 480 ఈ టైప్ వీడియోస్ ఏమన్నా ఈ శాంసంగ్ టీవీలో మనం పెడుతున్నప్పుడు ఏంటంటే మనకు అప్స్కేలింగ్ అనేటువంటి అంత మంచిగా అయితే చేయట్లేదు. కొంచెం డీటెయిల్స్ అనేటువంటి మిస్ అయిపోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఎడ్జెస్ దగ్గర కూడా మనకి చాలా సాఫ్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇదైతే మనం చాలా సింపుల్గా నోటీస్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫుల్ HD వీడియోస్ మనం ప్లే చేస్తుంటే ఏంటంటే కంప్లీట్గా 4Kలోకి అప్స్కేలింగ్ చేసి మంచి డీటెయిల్స్ అయితే ఈ శాంసంగ్ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. అదే మన సోనీ విషయానికి వచ్చినట్టయితే మనకి 480 వీడియోస్ మనం టీవీలో ప్లే చేసినప్పటికీ కూడా 4Kలోకి చాలా మంచిగా అప్స్కేలింగ్ అయితే చేసి మంచి డీటెయిల్స్ అనేటువంటి ఉంటుందన్నమాట. ఎడ్జెస్లో కూడా మంచి షార్ప్ ఇమేజ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. మనకి అప్స్కేలింగ్లో అయితే మాత్రం సోనీ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఎక్కువగా క్రికెట్ మ్యాచ్ అలాగే కార్ రేసింగ్ లాంటి స్పీడ్ ఆబ్జెక్ట్ మూవ్మెంట్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే సోనీ టీవీ శాంసంగ్ టీవీ రెండు కూడా మనకి నియర్ టు నియర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయన్నమాట. సోనీ వచ్చేటప్పటికేమో మోషన్ ఫ్లో XR 200 అయితే ఆఫర్ చేస్తున్నారు. అదే శాంసంగ్ వచ్చేటప్పటికి మోషన్ యాక్సిలరేటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. రెండు టెక్నాలజీస్ కూడా చాలా మంచిగా అయితే మోషన్ ఫ్లోని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ బాల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది మనకి సోనీ టీవీస్లో కొంచెం మంచిగా అయితే చూపించడం జరుగుతుంది. కొంచెం మంచిగా
మంచిగా మోషన్ బ్లర్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు ఇన్ డెప్త్గా చూస్తే నోటీస్ చేస్తారు. రెగ్యులర్గా చూస్తున్నప్పుడు ఏంటంటే రెండు కూడా సేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే రెండు కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉన్నాయి. కాకపోతే మీ క్వాలిటీ ఇంపార్టెంట్, మాకు మంచి షార్ప్ ఇమేజ్ కావాలి, అలాగే రియల్ టు నేచర్ కలర్సే కావాలి, బూస్టెడ్ కలర్స్ వద్దు అనుకుంటే మాత్రం సోనీ టీవీ సాటిస్ఫై చేయడం జరుగుతుంది. కాకపోతే చాలామందికి ఏంటంటే కొంచెం వివిడ్ అండ్ పంచింగ్ కలర్స్ చూడడం ఇష్టం కాబట్టి వాళ్ళు శాంసంగ్ టీవీస్ అయితే మంచిగా సాటిస్ఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. రెండు కూడా బడ్జెట్ బేస్ చేసుకోండి, రెండు కూడా డిస్ప్లే క్వాలిటీలో అయితే ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఒక్క ఎంఈఎంసీలో మాత్రమే మనకి సోనీ టీవీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మనకి రెండు కూడా చాలా మంచి డిస్ప్లే క్వాలిటీని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లోని కూడా గేమింగ్ మోడ్ ఉంటుంది, అలాగే LLM మోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు మీడియం అలాగే స్మాల్ గేమ్స్ అయితే చాలా మంచిగా ప్లే చేసుకోవచ్చు. ఎక్కడ కూడా ల్యాగ్ లాంటి ఇష్యూస్ అనేటువంటి నేనైతే నోటీస్ చేయలేదు అనమాట. చాలా మంచిగా అయితే ఈ టీవీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు ప్లే స్టేషన్ అయితే కనెక్ట్ చేసుకొని కొంచెం హై ఎండ్గా గేమింగ్ ఆడుకోవాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో అనుకుంటే మాత్రం మీకు సోనీ టీవీ బెస్ట్ అనమాట. ఇందులో మనకి ప్లే స్టేషన్ 5 అయితే వీళ్ళు సింక్రనైజేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా లో లేటెన్సీ అనేటువంటిది ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా మనం గేమింగ్ అనేటువంటి ఆడుకోవచ్చు, అలాగే మంచి కలర్స్ అనేటువంటి గేమింగ్లో అయితే సోనీ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. నెక్స్ట్ మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్ కూడా 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. వాల్యూమ్ అయితే మాత్రం రెండింటిలోనే ఈక్వల్ వాల్యూమ్ అయితే వస్తుంది. కాకపోతే సోనీతో కంపేర్ చేసుకుంటే శాంసంగ్లో కొంచెం ఎక్కువ వాల్యూమ్ అయితే ఉంటుంది, అది కూడా 5% ఎక్కువ వాల్యూమ్తో రావడం జరుగుతుంది. రెండింటిలోని కూడా వాకల్స్ అయితే చాలా క్లారిటీగా వినిపించడం జరుగుతుంది. మిడ్స్ చాలా బాగున్నాయి, అలాగే ట్రబుల్స్ కూడా చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది. బేస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి శాంసంగ్లోనే కొంచెం బెటర్ బేస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సోనీ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం సాఫ్ట్ సౌండ్ అనేటువంటిది వస్తుంది. శాంసంగ్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మన స్టైల్కి తగ్గ విధంగా బేస్ అనేటువంటిది వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే సోనీ వచ్చేటప్పటికి డాల్బీ అట్మాస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్స్ ఇటువంటివన్నీ యూజ్ చేసుకున్నారంటే మంచి సినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే శాంసంగ్ వచ్చేటప్పటికి ఏంటంటే అడాప్టివ్ సౌండ్స్తో రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు డాల్బీ అట్మాస్ చేసేటువంటి సౌండ్ బార్ కనెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా సోనీలో మీరు ఎంజాయ్ చేసినటువంటి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మనకి శాంసంగ్ టీవీలో అయితే కొంచెం మిస్ అవ్వడం జరుగుతుంది. ఎవరికైతే డాల్బీ కావాలనుకుంటారో వాళ్ళు 100% కూడా సోనీ టీవీ అయితే పర్చేస్ చేసుకొని చాలా మంచిగా అయితే రావడం జరుగుతుంది అనమాట. బట్ మీరు ఓన్లీ స్పీకర్స్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం మీకు కొంచెం రెండు కూడా దగ్గర పెర్ఫార్మెన్స్ ఉంటాయి. కాకపోతే డాల్బీ ఎఫెక్ట్ మాత్రం సోనీలో బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం వీటి యొక్క ప్రైస్ షీట్ అంతా కూడా డిస్ప్లే మీద పెట్టడం జరుగుతుంది, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మనకు త్వరలో సేల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ సేల్స్ మనకి స్మార్ట్ టీవీస్, సౌండ్ బార్స్, ఏ గ్యాడ్జెట్స్ యొక్క ప్రైస్ డ్రాప్ అయినా అవుతే మాత్రం వెంటనే నేనైతే మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా తెలియజేస్తాను అనమాట. సో వెంటనే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. అక్కడ నాకు నేను కానీ పోస్ట్ అనేటువంటి పెడతాను కాబట్టి మంచి పోస్ట్ అనేటువంటి ఉంటాయి, ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డీల్స్ మాత్రమే అక్కడైతే రావడం జరుగుతుంది అనమాట. సో వెంటనే జాయిన్ అయిపోండి. లింక్ అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఈసారి నుండి. సో అక్కడైతే మీరు జాయిన్ అయిపోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీటి యొక్క సర్వీస్ అలాగే వారంటీ అనమాట. ఇది మనకి 1 year వారంటీతో వస్తుంది. సర్వీస్ వచ్చేటప్పటికి మనకి మారుమూల ప్రాంతం అన్నా సరే చాలా స్పీడ్ సర్వీస్ అయితే ఈ రెండు బ్రాండ్స్ ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన సర్వీస్ అండ్ వారంటీలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎడిషనల్ వారంటీ కూడా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు టీవీస్ ప్రీమియం టీవీస్ అనమాట. ఏ స్పేర్ పార్ట్ పోయినా సరే మన కాస్ట్ అనేటువంటి చాలా ఎక్కువైతే ఉంటుంది కాబట్టి ఎడిషనల్ వారంటీ అనేటువంటిది అస్సలు మర్చిపోకండి. ముఖ్యంగా శాంసంగ్ టీవీ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎడిషనల్ వారంటీ మస్ట్ అండ్ షుడ్ మీరైతే నోట్ చేసుకోండి. సో ఓకేనా. సో ఫైనల్గా ఏ టీవీ పర్చేస్ చేసుకోవాలి బ్రదర్ ఒక ముక్కలో చెప్పు అంటే మీకు గనక మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, మంచి రియల్ టు నేచర్ కలర్స్ అయితే కావాలి, మా బూస్టెడ్ కలర్స్ లాంటివి ఏమీ వద్దు, మాకు మంచి షార్ప్ ఇమేజ్ కావాలి, అలాగే డాల్బీ అట్మాస్ కావాలి, అలాగే మాకు లాట్ ఆఫ్ యాప్స్ అనేటువంటివి కావాలి, మా ప్లే స్టోర్లో దొరకకపోయినా మేము థర్డ్ పార్టీ యాప్స్ అయినా సరే ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మాకు కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండాలి, వాయిస్ అసిస్టెంట్ బటన్ కూడా మాకు మస్ట్ అండ్ షుడ్ అనుకుంటే సోనీ టీవీ పర్చేస్ చేసుకోండి. లేదు బ్రదర్ మేము ఇంట్లో పెట్టుకొని చూస్తాము, మాకు మంచి డిస్ప్లే క్వాలిటీ కావాలి, మంచి డీసెంట్ ఆడియో క్వాలిటీ కావాలి, మాకు వాయిస్ అసిస్టెంట్ బటన్ లేకపోయినా పర్వాలేదు, అలాగే డాల్బీ ఆడియో లేకపోయినా పర్లేదు, యూఐ అయితే మాత్రం చాలా క్లీన్గా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు శాంసంగ్ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. రెండు కూడా మనకి మంచి టీవీస్ అన్నమాట. ఇక్కడ మీ మనీ అనేటువంటిది బేస్ అయి ఉంటుంది. మీరు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే మాత్రం సోనీకి అయితే వెళ్ళిపోండి. మీరు చూసుకోక్కర్లేదు, చాలా మంచి క్వాలిటీ అయితే ఉంటుంది అన్నమాట. లేదు మేము మనీ యాడ్ చేసుకోలేమంటే మాత్రం శాంసంగ్ సైడ్ అయితే ఉండండి. ఇది కూడా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. సో ఇంకా మీకు ఈ వీడియో పైన డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నేను మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. నేను మీ ముందుకి ఇటువంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. అతి త్వరలో చాలా మంచి మంచి టీవీస్ యొక్క అన్బాక్సింగ్స్ కూడా రెడీగా అయితే ఉన్నాయన్నమాట. సో ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యటెక్ తెలుగు.